ఏం చేస్తారో ఏం కాదో తీసుకుపోతారు. ఒక్క లారీ అయితే ఒక్క లారీ నిన్న పొద్దున దాకా అయింది అవే పల్టీ కొట్టడానికి. ఏంటి పల్టా? సంచులన్నీ పల్టీ కొట్టుకుంటా లోడ్ చేస్తారు, ఇప్పుకుంటా మళ్ళీ సంచులో పోసుకుంటా పల్టీ కొట్టి మళ్ళీ లోడ్ మెరిగే వరకు ఒక్క లారీ అయింది. ఇవాళ ఒక 2 లారీలు ఉన్నాయి, ఇంకా 2 లారీల మనం ఉంటే అవి ఎన్నడు పల్టీ కొట్టాలి, ఈ కుప్పలు ఎన్నడు జోకాలి అన్నది అన్నది పైసలు తీసుకుంటారు. ఇంకా 30-40 మళ్ళీ వేరే ఎక్స్ట్రా అమలు తీసుకొని పల్టీ కొడతారు. మరి అవే జోక్కుంటూ ఉంటే అవే పల్టీ చేసుకుంటుంటే ఈ కుప్పలన్నీ ఎన్నడు కావాలి, ఈ బీట ఎన్నడు ఓడాలి. ఇక మరి వాళ్ళకే ఎరక మన రైతుల పరిస్థితి ఒక ఇది ఉన్నది. పెద్ద కుప్పలకై చూసుకుంటా పోతారు, పెద్ద కుప్పలేదు చిన్న కుప్పలేదు కానీ అన్ని. क्या पलटी कर रहा है? क्यों? क्या होगा? वो ऐसे लेके जाता है, बोला ना कलेक्टर को फोन किया था, डीसीओ को फोन किया था, वो ऐसे लेके जाएगा बोला, फिर उल्टा पलटी क्यों कर रहा है? पलटी नहीं कर रहा तो नहीं लेके जाएगा बोल रहा है? नहीं बोल रहा है। कौन बोल रहा है ऐसा पलटी करने के लिए? ज्यादा माल भी गया है बोरी को। हाँ, कौन बोल रहा है पलटी करने के लिए? ये सब बोल रहे हैं, प्रशांत भी और सागर राव और सब बोले। और किसान वो डीसी वो परसों बात किया था ना, वो ऐसे ही लेके जाएगा, मुश्किल नहीं है। ऐसा ही हाँ, नहीं, एक लारी गया उसके बाद फिर प्रॉब्लम हो गया। वो बोले पर लारी की क्या प्रॉब्लम हो गया? एक लारी जाने के बाद फिर से यहाँ पे आया, बोला लारी इस तरह नहीं जाएगा और मतलब पलटी करो, उसके बाद जाता। तो फिर ये कर रहे हैं हम लोग। ठीक है ठीक है. గాయని బత్తాలు నేను బొరి తుండ అయిపోతుందా ఇప్పుడు మళ్ళీ మీరు పల్టీ ఎందుకు చేపిస్తారు చెప్పండి. ఆ రోజు లక్ష్మణ్ కుమార్ వచ్చిండు, కలెక్టర్ మాట్లాడారు, డీసీఓ మాట్లాడారు, అందరూ మాట్లాడారు. ఎట్లున్న వాటిలో ఒక్క విత్తు కూడా ఎట్లున్న వాటిలో అట్లా తీసుకుపోతామని చెప్పారు. మరి ఇప్పుడు మళ్ళీ మీరు ఎందుకు పల్టీ? ఒక్కొక్క క్వింటల్కు 30 రూపాయలు తీసుకుంటారు రైతుల దగ్గర. ఒక్కొక్క క్వింటల్కి మళ్ళీ పల్టీ చేసినందుకు 30 రూపాయలు. 30 రూపాయలు ఇప్పుడు ఇచ్చిన రైతులు ఉన్నారు, వాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఉన్నారు. ఓన్లీ ఇప్పుడు ఆల్రెడీ లారీలోకి వెళ్ళి ఇప్పుడు కుంట జలుపతి ఆ చొప్ప సాగేతు కుంట జలుపతి ఇటు సత్తా వీళ్ళందరూ లారీకి 30 రూపాయలు క్వింటల్ ఇస్తేనే వాళ్ళు పల్టీ చేసి మళ్ళీ లారీ వేసిరట. ఎందుకు పని చేసి తప్పే ఉందండి, రైటే కదా. ఇప్పుడు మీరు కలెక్టర్ గారు చెప్పిన ముచ్చట్లు మీరు వింటురా, మరి రైతుల ముచ్చట మీరు ముచ్చట, మీరు రోజుల ముచ్చట్లు మా చేతురు. కలెక్టర్ గారు అవసరం లేదు, ఎట్లున్న బట్టలు ఎట్లా తీసుకుపోతామని చెప్పారు. మరి మీరు కలెక్టర్ గారి కాకుండా మీరు ఎట్లా పల్టీ చేపిస్తారు? అవునే, కలెక్టర్ గారు కన్నా ఎక్కువనా మీరు? కలెక్టర్ గారే చెప్పిండు మన ప్రభుత్వం వైపు చీప్ వచ్చి ఎట్లున్న ఇట్లా అట్లా తీసుకుపోయే బాధ్యత మాదని చెప్పిండు. మరి మళ్ళీ మీరు పల్టీ ఎందుకు చేపిస్తారు? ఇప్పుడు వాళ్ళు పల్టీ చేయించి 30 రూపాయల క్వింటల్ రూపాయలు ఎందుకు ఇస్తారు? ఇప్పుడు ఉల్టా పల్టీ చేస్తే 10 రూపాయలు తీసుకుంటారు, అలాగే వెళ్ళేసి 30 రూపాయలు తీసుకురాట. ఎందుకు పల్టీ చేపిస్తారు? మీరు చెప్పురు అన్న, దీనికి సమాధానం ఇవ్వాలి. మీరు పల్టీ ఏమని చెప్పింది ఓళ్ళు ఇప్పుడు చెప్పండి. మేము చెప్తాం, ఇప్పుడు మేము కలెక్టర్ గారికి చెప్తాం, మేము కలెక్టర్ గారికి చెప్తాం అన్న. మీరు చెప్పురా అన్న. రాలేదు, మేము చావలేదు. కానీ ఇప్పుడు అయితే ఈ సంవత్సరం అయితే ఆనకాలం చచ్చినాం, ఇప్పుడు చస్తాను. ఆనకాలం అదే పని అయింది, ఇప్పుడు అదే పని. అరే నడిచి నడిచి కాళ్ళు పోతున్నాయి అంటే మరి 6 రోజుల సుంది జోకేస్తుంది, ఒక్క లారీ రాలేదు. వాళ్ళు ఏమో వేసుకుంటారు, కట్టం చేసి వేస్ట్ పాలు కాబట్టి బీట్లో తెచ్చి పోసి మేము ఇది ఇస్తాం, అది ఇస్తాం, అది చేస్తాం, ఇది చేస్తాము, మేము ఆదుకుంటాం, మేము ఇది చేస్తాం అంటారు. పొద్దుగల మస్తు అన్ని మొలకలు వచ్చినాయి. ఈడ ఒక్కొక్క సాగు బుక్కలు పెడతారా, చక్కలు పెడతారా? గవర్నమెంట్ పెడుతుందా? ప్రభుత్వాలు ఒక్కటి కూడా లేవు. పేరుకు 50
పల్టీ చేస్తే మేము ఎక్కడి నుంచి పెట్టుడు ఖర్చులు ఎక్కడి నుంచి పెట్టుడు మేము ఎట్లా బతుకుడు పోరగానే ఎట్లా చదువుకుడు మేము ఎట్లా బతుకుడు ఉన్న ఎకరానికి కూడా 30 రూపాయలు జోకుడు అట్లా అట్లా ఇచ్చుడే మళ్ళీ ఇప్పుడు పల్టీ చేస్తే 30 రూపాయలు అట్లా క్వింటల్ రూపాయలు వాళ్ళకి పెట్టుడు అవుతుంది మనకేం లేదు ఈ పరదలకు 1000 రూపాయలు 2000 పోతాయి 2000 పోతున్నాయి రాజకీయం మిగిలేదు ఏం లేదు మళ్ళీ కాదు ఈ రైతులు ఏం చేస్తుండ్రు పెద్ద పెద్ద రాయక్రియం మౌల గెలిపి అని ఊరంతా సాటుడే మొలక రాలేదు మేము చావలేదు కానీ ఇప్పుడైతే ఈ సంవత్సరం అయితే ఆనకాలం చచ్చిన ఇప్పుడు చస్తాను ఆనకాలం అదే పని అయింది ఇప్పుడు అదే పని అరే